ఈ బ్యూరోక్రసీలో చట్టబద్ధత, చట్టం రక్షణ కల్పించింది వాస్తవానికి. నోట్ ఫైల్లో రాజకీయ నాయకుడి కోరికను ఇది తీర్చడం కుదరదు రూల్ ఆఫ్ లా ప్రకారం అని నోట్ ఫైల్లో రాస్తే ఆ అధికారికి రక్షణ దొరుకుతుంది. ట్రాన్స్ఫర్కి మించి, బదిలీకి మించి ఏం చేయగలుగుద్ది రాజకీయ వ్యవస్థ? అంతే కదా. ఏమీ లేదండి. మ్యాక్సిమం ఎవరైనా మనని కష్టానికి లోను చేయగలరు అంటే మన బదిలీ చేస్తారు. రోజు 100 ఫైల్స్ వచ్చే కార్యాలయంలో మనం కొత్తగా వెళ్ళిన దగ్గర ఫైల్ రాకపోవచ్చు, మనకి కేవలం అటెండర్ ఒకడే ఉండొచ్చు, విజిటర్స్ ఉండకపోవచ్చు. కానీ అలాగే ఓ డొక్కు కారు ఉండొచ్చు, లేటెస్ట్ మోడల్ కారు ఉండకపోవచ్చు. ఈ కనీస సదుపాయాలు తప్ప మిగతా వాటిలో తేడా ఉండదండి. మనకి ప్రధానంగా చాలామందికి ఆశించే జీతం వస్తుంది, మన స్టేటస్లో మార్పు ఏమి ఉండదు, మన ఎవరు డిమోట్ చేయలేరు. ఒక సీనియర్ టైం స్కేల్ ఆఫీసర్ని జూనియర్ టైం స్కేల్ చేయడానికి లేదు. కాబట్టి ఇంక వేరే విధంగా మనకేం మార్పు ఉండదు. మీ విషయంలో దేశంలోనే ఒక అరుదైన ఘటన అని నేను అడిగినప్పుడు ట్రాన్స్ఫర్స్, ప్రధాన కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది అది ముఖ్యమంత్రి ఇష్టాలు కంప్లైంట్ వ్యవహారం, అది రొటీన్గా జరిగే వ్యవహారం. కానీ మీ విషయంలో మీ కింద పనిచేసే అధికారి దగ్గర మీ దగ్గరికి మీ కింద పనిచేసే అధికారి ఒక ఫైల్ పంపించినప్పుడు దాన్ని మీరు తిరస్కరించారు. ప్లస్ మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చారు మీ కింద పనిచేసే అధికారికి. ఎవరికైతే మీరు షోకాజ్ నోటీస్ జారీ చేశారో ఆ మీ కింద పనిచేసే అధికారి పై అధికారిని ట్రాన్స్ఫర్ చేయటం అనే ఒక వింత అంతకుముందు ఎప్పుడన్నా మీరు విని? అంటే ఇందులో మనం జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే సుధాకర్ గారు, ఆ రోజు ఏ అధికారికి నేను షోకాజ్ నోటీస్ ఇచ్చానో ఆ అధికారి యాక్చువల్లీ నా కింద కూడా వ్యవహరిస్తున్నాడు, నా కింద కూడా పనిచేస్తున్నాడు. అంతే కదా. అతను సెక్రటరీ పొలిటికల్ కూడా ఒక పక్క. చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఆయనతో పనిచేసే కార్యదర్శి కేవలం జిఏడి పొలిటికల్ సెక్రటరీ మాత్రమే. మిగతా వాళ్ళందరూ వివిధ శాఖల నుంచి ఉంటారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కోరినప్పుడు ఆ శాఖల వారందరూ కూడా వారి ఫైల్స్ ముఖ్యమంత్రికి పంపించే ముందు ప్రధాన కార్యదర్శి పంపిస్తారు. లేదా క్యాబినెట్కి ఏదైనా ప్రతిపాదన పంపిస్తున్నప్పుడు ఆ శాఖ నుంచి ప్రధాన కార్యదర్శికి వస్తుంది. ఇది మనకి బిజినెస్ రూల్స్లో ఉన్న వ్యవహారం అండి. అలాగే ఒకవేళ ఒక కార్యదర్శి తన మంత్రితో కనుక ఏకీభవించకపోతే ఆ ఫైలు ఆ కార్యదర్శి ప్రధాన కార్యదర్శికి పంపించి ప్రధాన కార్యదర్శి ద్వారా మళ్ళా తమ మంత్రికి పంపించే వెసులుబాటు కూడా ఉన్నది. ఈ విధంగా ప్రధాన కార్యదర్శి ప్రతి డిపార్ట్మెంట్ విషయంలో జోక్యం చేసుకోడు. కానీ తన డిపార్ట్మెంట్ అంటే జిఏడిలో ప్రధాన కార్యదర్శికి కార్యదర్శి సెక్రటరీ పొలిటికల్. ఆ రోజు ఆ ఆఫీసరు నాతో కూడా అతను ఎప్పుడు నిరంతరం పనిచేయవలసిన వాడు, నాకు సహాయంగా ఉండవలసిన వాడు. అతను కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికే తన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ప్రధాన కార్యదర్శి యొక్క విధి నిర్వహణకి ఆటంకం కలిగిస్తున్నాడు. ప్రధాన కార్యదర్శి తీసుకోవాల్సిన నిర్ణయాలకి ఈ అధికారే కింద నుంచి వెసులుబాటు కలిగించాలి. ప్రధాన కార్యదర్శి కాగితాలన్నీ తీసుకుని ఫైల్ కింద తయారు చేసి ఆదేశాలు ఇవ్వలేడు కదా. ఆ కాగితాలని ఫైల్ కింద మార్చి ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్ళవలసిన అధికారి ప్రాసెస్ చేయవలసిన వాడు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలోనే పనిచేస్తున్నట్టుగా తనకి తాను భావించి మీతో సంబంధం లేదు, కార్యనిర్వాహక వ్యవస్థతో సంబంధం లేదు, నేనే సుప్రీం అనేది కూడా కాకుండా నాకు ముఖ్యమంత్రి చెప్తున్నాడు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్ని విషయాలు ఈయనకి చెప్పారు, ఎన్ని విషయాల్లో ఈయన సొంత పెత్తనం చేస్తున్నాడు, ఇది ఎవరికి తెలిసే విషయం కాదు. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పిన విషయాలు అయితే నాకు తెలుస్తుంది. 100% నాకు చెప్పకుండానే ఆదేశాలకి ఫైల్స్ వస్తున్నాయి. చాలా విషయాల్లో ముఖ్యమంత్రి గారు ఇలా చేయమన్నారు కాబట్టి ఆదేశాలు ఇవ్వవలసింది అని కూడా నా దగ్గర ఫైల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే నాకేమనిపించిందంటే ఈ వ్యక్తి ఈ పరిపాలనా విధానాన్నంతా కూడా ఒక రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతున్నాడు. అనాదిగా వస్తున్న ప్రొసీజర్స్ని ఇతను వైలేట్ చేస్తున్నాడు. ప్రధాన కార్యదర్శికి ఇవ్వవలసిన ఒక హోదా,
ఒక బాధ్యత ఇతను గ్రహించలేకపోతున్నాడని నాకు బాగా అనిపించిందండి. ఈ షోకాస్ నోటీస్ ఇచ్చే పూర్వం 3 సార్లు అతన్ని పిలిచి కూర్చోబెట్టి అతనికి చెప్పాను నేను, ఇలా చేయటం ఏమాత్రం కూడా సబబు కాదు అని. అతను ఏదో ఒక రకమైన భావావేశంలో మాట్లాడటం, గౌరవంగానే మాట్లాడేవాడు పెద్ద మనిషిగానే నాతో, కానీ అతనికి ఒక రకమైన ఆవేశంలో మాట్లాడుతూ ఉండేవాడు. ముఖ్యమంత్రి గారు అన్ని నిర్ణయం చేస్తారు కదండి. దేశ స్థాయిలో ప్రధానమంత్రి చేస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చేస్తారంటే నేను అన్నాను తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు చేయవలసింది ఆయనే, కానీ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. సివిల్ సర్వెంట్ యొక్క బాధ్యత ఏమిటంటే ఏ ప్రొసీజర్ ప్రభుత్వం వాళ్ళ కోసం ఏర్పాటు చేసిందో, జిల్లా కలెక్టర్ అయితే జిల్లా కలెక్టర్ స్థాయిలో, కార్యదర్శి స్థాయిలో, ప్రధాన కార్యదర్శి స్థాయిలో మేమందరం కూడా ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ ప్రొసీజర్ ఫాలో అవటానికి కారణాలుంటే, నేను ఫాలో అవ్వలేకపోతున్నాను బలానా కారణాల వల్ల, సమయాభావం వల్ల కావచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేదా ఈ బడ్జెట్ ల్యాప్స్ అవుతోంది కాబట్టి ఈ విధంగా చేయాల్సి వస్తున్నదని కావచ్చు, ఏదైనా కానీ అతను కారణాలని ఫైల్ మీద వివరంగా రాయగలగాలి. కార్యకారణం రాయాలి. అవేమీ లేకుండా మనం తొందరపాటు చర్యలు తీసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టుగా తర్వాత ఎవరైనా దాన్ని వాకప్ చేసినప్పుడు ఆ నోట్ ఫైల్ చూస్తారు, మనం ఇచ్చిన ఆర్డర్ కాపీ చూస్తారు. దీంట్లో కనుక మన వివేకాన్ని మనం ప్రకటించుకోకపోతే తప్పకుండా చిక్కుల్లోకి వెళ్తాం. అది నేను చెప్తూ వచ్చాను, అతను ఎక్కడా గమనించినట్టుగా నాకు కనిపించట్లేదు. 3 సార్లు చెప్పాను, ఎక్కడా కూడా మార్పు రావట్లేదు. పదే ఇదే జరుగుతుంది. రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ముఖ్యమంత్రి గారికి చేయమన్నారండి అని ఒక నోట్ నాకు రావడం. ఇతను మరి నా కార్యదర్శిగా దాని గురించి ఫైల్ ఇక్కడ తయారు చేసి ముఖ్యమంత్రి దగ్గర తీసుకువెళ్ళొచ్చు కదా. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశం కోరుతున్నారో పొద్దున్నకి సాయంత్రానికి తేడా ఏముంది? కొంపలే మునిగిపోయే ప్రమాదం ఏం లేదు కదా. ఆయన ఫైల్కి వచ్చి ఆఫీసులో కూర్చుని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒక ఫైల్ తయారు చేసి నా ఆదేశాలు తీసుకుని ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకుని అప్పుడు ఆర్డర్లు ఇష్యూ అయింటే గొడవ వచ్చేదే కాదు. అన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ ఆర్డర్లు ఇచ్చేయాలి అని చెప్పి చేసేటప్పటికి చాలా శాఖల్లో ఉన్న కార్యదర్శులు కూడా వచ్చి నా దగ్గరికి ఫిర్యాదు చేయడం, ఈ విధంగా జరుగుతోందండి, మమ్మల్ని ఏం చేయమంటారు. వీళ్ళందరూ వెళ్ళి మన ముఖ్యమంత్రితో వాదోపవాదాలు చేయలేరు కాబట్టి న్యాచురల్లీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం, చెప్పడం. నేను 1-2 సార్లు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దాని యొక్క ఆ లోతులు ఆయనకు అర్థమైనట్టుగా నాకు కనిపించలేదు. ప్రొసీజర్ అన్నది కావాలి, ప్రొసీజర్లే మనకున్న అధికార గణాన్ని కాపాడుతుంది, వాళ్ళ పనితీరుని మనం ఎప్పటికైనా పరిశీలన చేయడానికి ప్రొసీజర్లనే మనం వాడుకోవాల్సి వస్తుంది అనే ఒక విషయం ముఖ్యమంత్రి గారికి అర్థమైనట్టుగా నాకు అప్పుడు అనిపించలేదండి.